ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారండి? బాగున్నారా? లేచారా? దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా? ఎన్ని శ్రమలున్నా, కష్టాలున్నా, బాధలున్నా, కృంగుదలున్నా ఈ వాక్యం మాత్రం విని ధైర్యం తెచ్చుకొని ఈ రోజంతా దేవుని సంతోషంగా గడపండి. వాగ్దానం విందాం. యెషయా 42:3 నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయమును కనుపరచను. మన ప్రభు చాలా సౌమ్యుడు, మన ప్రభు చాలా మంచివాడు. నలిగిపోతున్న వారిని ఇంకా నలపడు. ఈ యొక్క వాక్యంలో అర్థం ఏంటంటే, ఒక గడ్డి పరక నలిగిపోతుంది, విరిగిపోతుంది, వంగిపోతుందంటే దాన్ని మళ్ళొక్కసారి వంపడు, మళ్ళొక్కసారి విరగొట్టడు, దాన్ని కాపాడడానికి చూస్తూ ఉంటాడు. అలాగే మరి మినుకు అనుకుంటా ఆరిపోతున్న దీపాన్ని దేవుడు ఉఫ్ఫని ఆర్పడు, దాన్ని కాపాడడానికే చూస్తూ ఉంటాడు. అంటే మన దేవుడు ఎటువంటి వాడంటే, నువ్వు శ్రమల్లో ఉన్నప్పుడు ఇంకొక శ్రమ పెట్టాలని చూడడు. నువ్వు ఆల్రెడీ భారంతో ఉన్నప్పుడు ఇంకొక పెద్ద బరువు పెట్టాలని దేవుడు అనుకోడు. దేవుడు నీకున్న బరువుని తీసేయాలని అనుకుంటాడు. నీకున్న బాధని దేవుడు తొలగించాలని అనుకుంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు నలిగిపోతున్నావా, వంగిపోయావా, శ్రమల బరువు భారము కలిగి ఉన్నావా, ఎలా జరుగుతుందని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావా? నీ ప్రభు చాలా సౌమ్యుడు, నీకు సహాయం చేసే నమ్ముకున్నదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఎవరు సహాయం చేసేవారు లేరా నువ్వు అనుకుంటున్నావా? ఆల్రెడీ నువ్వు నలిగిపోతే మరొక శ్రమ వచ్చిందా ప్రభు అనడానికి లేకుండా ఈ శ్రమను విడిపించడం మాత్రమే కాదు, శ్రమల్లో అతనికి తోడుగా ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదనని వాగ్దానము దేవుని యొక్క వాక్యం ఉంది. కాబట్టి మిమ్మల్ని దేవుడు గొప్ప చేయవచ్చున్నాడు. ఆల్రెడీ నలిగిపోయారు, ఆరిపోతున్న దీపంలాగా మీరు ఉన్నారా? దేవుడు తన 2 చేతుల్ని అడ్డుపెట్టి నీ దీపం ఆరిపోకుండా మంటతో ఉండడానికి, నీ యొక్క ఆత్మీయ స్థితే కావచ్చు, నీ జీవితంలో కుటుంబ విషయంలో కుటుంబ సమస్యలే కావచ్చు, ఆరిపోతుందా, లేక ఆర్థిక ఇబ్బందితో మరి చాలా సతమతమవుతా ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, ఆ సతమతమవుతున్న ఆ స్థితిని నేను మార్చబోతున్నాను. మై గాడ్ ఈజ్ అ వెరీ గ్రేషియస్ గాడ్. నీ దేవుడు చాలా మంచివాడు. నువ్వు ఆల్రెడీ నలిగిపోయినాక ఇంకొక శ్రమను తీసుకురానే రాడు. ఇంకా చెప్పాలంటే, నువ్వు శ్రమ పడుతున్న నిన్ను చూసి ఆయన చాలా సంతాపం నుండి లేచి నిలబడి దిగి వచ్చి నీకు సహాయం చేస్తాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడింది నేను నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన నీ బిడ్డలనైనా ఎవరైతే బహుగా శ్రమ పడుతున్నారో ఆ శ్రమల నుండి విడిపించే దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు. ఐగుప్తీయులు బాధ పెట్టుట, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు అందరూ మొరపెట్టుకొని మూల్గినప్పుడు నాయన, నా ప్రజల మూల్గుని వినడానికి దిగి వచ్చానని చెప్పిన ప్రభుడవు నాయన, నీవు పెద్ద మనిషిగా ఉండి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అయ్యా వారి జీవితంలో అట్టి సమస్యలు తొలగించడానికి వస్తావు, కానీ మరింకా బాధించే మాటలు కానీ బాధ పెట్టే అయ్యా కార్యాలు జరిగించవు నాయన. ఈరోజు నలిగిపోయిన గడ్డి పరక ఎలాగైతే ఉంటుందో దాన్ని తిరిగి నలపకుండా ఎలా కాపాడుతావు, నీ బిడ్డల జీవితం అలా కాపాడి పచ్చిక బయలుగా మార్చమని అడుగుచున్న ఆరిపోతున్న వెలుగుని మరొక్కసారి వెలిగించి నీ కొరకు నాయన ప్రభా, హెల్ప్ దెమ్ టు షైన్ లార్డ్. వట్టి ఖాయం చేస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు వాగ్దానం విన్న మీరు సంతోషంగా ఉండండి. గాడ్ విల్ నాట్ బ్రేక్ యూ మోర్. కాబట్టి ఈ వాగ్దానం మీతో మాట్లాడితే, గాడ్ విల్ నాట్ బ్రేక్ మీ మోర్, హీ విల్ మేక్ మీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. See you tomorrow. Until then, don't forget to like, share and subscribe. ఇంకొక చిన్న మనవి అండి, వైఎన్ఎస్ కార్యక్రమం చూసిన మీ అందరికీ తెలుసు, ఎవరికి నేను రిప్లై కొట్టాను, లైక్ కొడతాను, కానీ నా పేరు మీద దివ్య డేవిడ్ అనే అకౌంట్ నేమ్తో ఫేక్ అకౌంట్స్ వస్తున్నాయండి. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు. మరి మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని పర్సనల్గా డబ్బులు అడగలేదు. ఏదున్నా కూడా ఈ నంబర్స్కి మాత్రమే మీరు ఆఫరింగ్ పంపించాలంటే ఈ కింద ఉన్న నంబర్స్కి, అలాగే ఈ స్కాన్ కోడ్కి మాత్రమే పంపించండి. పర్సనల్గా ఎవరికి కనబడకుండా నైజీరియా నుంచో వేరే కొత్త అవుట్ ఆఫ్ ఇండియా నంబర్స్ నుంచో వస్తూ ఉంటున్నాయి. దయచేసి గమనించండి. డోంట్ సెండ్ ఆఫరింగ్స్. ఆల్రెడీ చాలామంది పంపించారు, సిస్టర్ అడుగుతున్నారని పంపించారు. డోంట్ సెండ్ లైక్ దాట్. కింద మేము ఇప్పుడు యూట్యూబ్లో నేను మాట్లాడుతుండగా డిస్ప్లే చేస్తున్న నంబర్స్కి మాత్రమే పంపించండి. మే గాడ్ బ్లెస్ యూ అండి. బీ అలర్ట్. ప్రైజ్ లార్డ్.